తండ్రి గారు ప్రేమ్ కుమార్ గారు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, మీరందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. ఎందుకంటే మందిరము వారసుకోసం అనగా 27 వసంతాలు దేవుడు మనందరినీ కూడా పరిపూర్ణంగా నడిపించాడు. కనుక ఈ మందిరములో ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి కానీ వారికి మందిరం అనేది లేదు. ఏదో ఒక ఇంట్లోనో లేదా స్థలంలోనో పెట్టుకోవడం కానీ మందిరము ఉండడము మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం అనుకోవచ్చు. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే ఈ మందిరము దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు ప్రభువారిని అనేక మందికి ప్రచురణ చేయడానికే సాదృశ్యం. అందుకే భక్తుడు అంటాడు చక్కని మాట. ఒక భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భక్తుడిగా దేశభక్తుడు. దేశం అంటే మట్టి కాదులే, దేశం అంటే మనుషులే. అంటే ఇది ఒక ప్రదేశం కాదు, లేక ఒక ప్రాంతం కాదు, అది మనుషులు నివసించేది దేశం. అలాగనే మందిరం అంటే 4 గోడలు 4 కిటికీలు ఉండేది కాదు. మందిరం అనగా దేవుని బిడ్డలుండే స్థలము. దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుకంటే మరి దినాన్ని మీరందరూ ఇక్కడ కూడుకోవడం గల కారణం దేవుని యొక్క మందిరాలు. అంటే దేవుడు ఉండడానికి స్థలాన్ని మనము నిశ్చయించుకున్నాం. చూడండి, బైబిల్ గ్రంథం మాటను ధ్యానం చేసుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని మాటలు కొన్ని ఉన్నాయి. కొద్ది నిమిషాలు ఆ సమయాన్ని తీసుకొని తగిన సమయం దైవజనులను అప్పగిస్తుంటా. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 28:16 వచనం. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు చక్కని వాడు చెప్తాం. ఈ స్థలమందు దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. దేవుని మందిరం అనగానే దేవుడు ఉండే స్థలం. ఎందుకు మనం దేవుడి మందిరానికి రావాలి విడువక అంటే, దేవుడు ఉన్నాడు కనుక మనం అక్కడికి రావాలి. కీర్తనలు 11వ అధ్యాయము 3వ వచనం చక్కని మాట ఉంటుంది, మనం ధ్యానం చేస్తుందాం. కీర్తనలు 11వ అధ్యాయము 3వ వచన భాగాన్ని. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనమును ఆకాశమున్నది, ఆయన నరులందరినీ కన్నులారా చూచుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. పరిశుద్ధాలయంలో దేవుడున్నాడు. ఈ పరిశుద్ధాలయంలో దేవుడున్నాడు కనుక మనం రావాలి. ఆయన వచ్చిన వారిని కన్నులారా చూచుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే మందిరం అనగా దేవుడుండే స్థలము. ఆయన ఉన్నాడు కనుక, ఆయన మనం చూస్తున్నాడు కనుక మనం ఆయన మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. 84వ కీర్తనలో సేవకులు చదివిన మాటలో 2వ వచనం చదువుకుంటే, నా ప్రాణము అది సొమ్మసిల్లుచున్నది. చూడండి, 2వ వచనం, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుడిని దర్శించిన. దేవుని స్తోత్రం చెబుతాం. మన దేవుడు మరణము లేనివాడు. ఆయన నిన్న నేడు రేపు యాత్రికుడు ఉన్న దేవుడు, సజీవుడు. కాబట్టి బైబిల్ మాట్లాడాడు, సజీవుడే కదా నిన్ను స్తుతించగలరు. ఆయన సజీవుడైన దేవుడు ఉన్నాడు కనుక, జీవము గల దేవుడు ఉన్నాడు కనుక, జీవము గల మనము కూడా ఆయన సన్నిధిలో ఏం చేయాలి? స్తుతించడానికి రావాలి. అందుకని దావీదు చెప్పిన మాట ఏంటంటే, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది ఆశ ఉండాలి. ఎక్కడ రావడానికి? దేవుని సన్నిధికి రావడానికి. ఎందుకు దేవుని సన్నిధికి ఆశ ఉండాలంటే, అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడు కనుక మనకున్న కష్టాన్ని, మనకున్న బాధను, మనకున్న ఇబ్బందులను, మనకున్న అవసరాలను ఆయనతో చెప్పుకోవడానికి రావాలి. అవి చెప్పుకున్న దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవుడిని స్తోత్రం చేద్దాం. దేవుని మందిరం అనగా దేవుడు ఉండే స్థలము.
రెండవది ఆదికాండము చదువుకుందాం. ఆదికాండము 28:15 వచ్చినాడు. 28:15 వచ్చినాడు. ఇదిగో దేవుడు నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలములను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు విడువనని యాకోబు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయెను. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. అందుకే వచ్చినప్పుడు అంటాడు దేవుని వాక్యంలో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఏం చూడాలి? ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఏముందో చూడకూడదు, ఇంటి దగ్గర తలుపేస్తున్నది చూడకూడదు, టీవీ కట్టడం చూడకూడదు. లేదు కూర్చొని అనేక ఆలోచన చేస్తుంటాం, డాక్టర్ ఎలా కట్టాలి, పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి. ఇది వేరే వాటి కోసం ఆలోచించే స్థలం కాదు. ఏ స్థలం అంటే దేవుడు ఉన్నాడు కనుక ఈ స్థలంలో మనము పరిశీలన చేసుకోవాలి. మనం మంచిగా ఉంటున్నామా, మన నడవడిక బాగుందా, మన కంటి చూపు బాగుందా, మన తలంపులు బాగున్నాయా, మన ప్రవర్తన బాగుందా, ఈ వారంలో మనం ఏమేమి తప్పులు చేస్తాం, ఏ యొక్క దేవుడికి ఈరోజు మనం కార్యాలు చేస్తాం అనేది పరిశీలన చేసుకునే స్థలమే తప్ప మరొక స్థలము కాదు. అందుకే ఈ స్థలంలోకి వచ్చిన వారంట బైబిల్కి వచ్చింది కూడా 84వ కీర్తనలోకి వెళ్దాం మరొకసారి. చూడండి 4వ వచనం, నీ మందిర ఆవరణంలో వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని స్తోత్రం చేద్దాం. ఎవరండి? దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వాదానికి కర్తలు. బైబిల్లో ఏంటంటే ధన్యులు అనగా ఆశీర్వాదానికి కర్తలట. అంటే ఎవరైతే దేవుని మందిరములో నివాసం చేస్తారో, ఎవరైతే దేవుడి మందిరంలో పరిచయం చేస్తారో, ఎవరైతే దేవుడి మందిరానికి సహకరిస్తారో, ఎవరైతే దేవుడి మందిరంలో దివారాత్రులు కనిపెట్టుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరూ ధన్యులు కదండి. దేవుడు సంవత్సరం ఎన్ని రోజులు ఇచ్చాడు మనకి? ఎన్ని రోజులు ఇచ్చాడు సంవత్సరానికి? 365 రోజులు. అందులో ఆదివారం ఎన్ని రోజులు? 52 రోజులు కదండి. 52 రోజులు మనం రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఎన్ని రోజులను కోరుకుంటున్నాను కదండి. శుక్రవారం ఖచ్చితంగా ఉండాలి కదండి. దానితో పాటు ఓ రోజులో 2 గంటలు దేవుడికి ఇవ్వాలి కదండి. మీ సమయం 10 గంటలు 12 గంటలు వరకు, అంతేనా? ఓకే. ఈ 2 గంటల సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. మనకి దేవుడు ఇచ్చినది ఏంటంటే 365 రోజుల్లో 52 రోజులు మనం ప్రక్కన పెడేస్తే మిగిలిన రోజులన్నీ నీ ఇష్టం. నీవు ఇంట్లో పని చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, పొలానికి వెళ్ళొచ్చు, బిడ్డలకు చక్కగా వండి పెట్టచ్చు. ఇవన్నీ వదిలేసి 52 రోజులు మాత్రమే మనం వాడుతున్నామట. ఎన్ని రోజులండి? ఆదివారం రోజునే పెళ్లికి వెళ్దాం, అవునా? ఆదివారం రోజునే ఫంక్షన్కి వెళ్దాం, ఆదివారం రోజునే మార్కెట్కి వెళ్దాం, ఆదివారం రోజున ఏం చేస్తాం? చుట్టాలు వస్తారు ఆ రోజునే. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన 52 ఆదివారాలు మనము దొంగిలిస్తున్నాం. అంటే వాక్యం చెప్తుంది ఏమన్నాడు ఇక్కడ? చదవండి 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎక్కడ గడిపితేని? దేవుని ఆలయంలో గడిపితే. ఒక సినిమాల్లోనో, లేక మన ఇంట్లో కూర్చోనో, లేక చుట్టాల ఇంట్లో కూర్చోనో, బజార్లో కూర్చొని ఉంటే 1000 దినాలు శ్రేష్టము కాదు. కానీ దేవుని మందిర ఆవరణంలో మనం ఉంటే 1000 దినాల ఆశీర్వాదం. ఒక్క రోజు వస్తే, ఒక రోజు కూడా కాదు, 2 గంటలు ఆదివారం ప్రభు మందిరంలో కూర్చుంటే 1000 దినాల ఆశీర్వాదం దేవుడికి ఇచ్చేస్తున్నాడట. అంటే మనం ఏం పోగొట్టుకుంటున్నాం? దేవుడు నీ కొరకు దాచించిన ప్రతి మేలును కూడా ఎందుకు పోగొట్టుకున్నామంటే ఆదివారం దేవుడి మందిరానికి రాకపోవడం ద్వారా. చూడండి వాక్యం మరొకటి మనం ధ్యానం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 5వ అధ్యాయము 14వ వచనం పైన చదువుకుందాం. అప్పుడు మేఘము యెహోవా
యెహోవా మందిరము నిండా ఉండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరమును యాజకులు నిలవలేకపోయి దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు మనము దేవుని మందిరంలో ఇద్దరుగా ముగ్గురుగా కూడి ఉంటామో అక్కడ దేవుడు మన మధ్యన ఒక దేవుని మహిమ మన మీద దిగి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఆ వారం అంతా చాలా సంతోషంగా మనకు ఉంటుంది. ఒక వారం మనం మానేసాం అనుకోండి, ఆ వారం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఏదో ఒక బాధ, ఏదో కష్టము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కదండి సమస్యలు ఏడవుతుంది. ఎందుకంటే దేవుని మందిరంలోకి రావడం ద్వారా ఆశీర్వాదం తప్ప మరొకటి ఏది కూడా మనకి ఉండదు. ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఆయన మందిరంలోకి రావడం ద్వారా మనం ధన్యుడు అవుతున్నాం. ఆయన మందిరంలోకి రావడం దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నిలబడిన వాడు సేవకుడు కానీ సేవకుడు నోరును కదండి బోరగా చేసుకొని దేవుడే మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తుంది కదా, ఆయన స్వరం మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరంతో ఆయన మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు పేతురు గారు అక్కడ 3000 మందికి ప్రసంగం చేస్తున్న కొన్ని వందల మందికి వేల మందికి ప్రసంగం చేస్తుంటే ఆయన నోటి ద్వారా మాట్లాడడం ద్వారా ఎవరికి అర్థం కాలేదు కదా కదండి. పేతురు అనుకున్నా నేను జ్ఞానవంతుని కదా, నేను చాలా బైబిల్ జ్ఞానం కలిగి కదా అని పేతురు మాట్లాడుతున్న ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు అతను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మాట్లాడుతున్న అనేక మందికి అది ఒకేసారి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు, రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇక్కడ నువ్వు వచ్చినప్పుడు నీ తలంపుడు ప్రభుతో కలపాలి, నీ ఆలోచన ప్రభులో ఉండాలి. నేను వేరొక స్థలంలో లేను, నా దేవుడి మందిరంలో ఉన్నానని చెప్పి మనం అనుకున్నప్పుడే మనకి రావాల్సిన దీవులన్నీ కూడా దేవుడు దయచేస్తాడు కదండి. మందిరంకి రావడం అనేది ధన్యుడు అనగా ఆశీర్వదింపబడతాం. రెండవది ఏంటంటే దేవుడట మనతో మాట్లాడతాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చక్కని మాట, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎవరితో మాట్లాడాయన? ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఆయన మందిరానికి వస్తున్నారో, ఆయన మందిరంతో ప్రయాసపడుతున్నారో అలాంటి వారితో దేవుడు ఏదో వచ్చిపోయే చాలా మంది ఉంటారు కదండి. ప్రభువా ప్రభు అని పిలిచేవారు అనేకులు కానీ నా సన్నిధికి చేర్చబడిన వారు కొందరే. ఆ కొందరు నీవు కూడా ఉండాలి కదండి. అవకాశంలో మందిరం తుడవాలి, అవకాశం మందిరంలో బరకాలు వేయాలి, అవకాశం ఉన్నప్పుడు మందిరం కావాల్సిన అవసరాలు తీర్చాలి. మందిరంలో ఏ పని జరిగినా మొదట నా స్థానము, మొదట నా పేరు ఇవ్వండి గారు అన్న పేరు రావాలి. ఎవరైతే మందిరంలో ఉంటారో అలాంటి వారు అందరూ ధన్యులు ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు? అలాంటి వారు కదా దేవుడు శాంతి పరుస్తాడట. కష్టములు వచ్చావా, దేవుడిని కష్టాలు తీరుస్తాడు. దుఃఖములు వచ్చావా, దేవుడిని దుఃఖాలు తీరుస్తాడు. ఇబ్బందులు వచ్చావా, దేవుడి ఇబ్బందులను దేని భారముగా వచ్చినట్లయితే అందుకంటే ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా ఆ ఎద్దగరండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. కాబట్టి విశ్రాంతి కావాలంటే దేవుడి మందిరానికి రావాలి. విశ్రాంతి లేక అనేక మంది కుటుంబాలు నలిగిపోతున్నాయి, చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలా మంది జీవితం నాశనం అయిపోతున్నాయి. దేవుడు ఆయుష్ ఇచ్చాడు కానీ ఆయుష్ మధ్యలోనే ముగించేస్తున్నారు చాలా మంది. కారణం ఏంటంటే సంతోషము, సమాధానము, విశ్రాంతి లేక. దేవుడిని స్తోత్రం చేద్దాం. అవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే దేవుడి మధ్యలోనే దొరుకుతాయి కదండి. ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, 8 గంటలు 3 గంటల గంటలు సంతోషిస్తారు, బయట మొత్తం మరలా విచారమే. ఏదో గేమ్ ఆడడానికి వెళ్ళారనుకోండి, ఆ గేమ్ లో వెళ్ళడానికి కొంత టైం ఉంటుంది. ఎవరైతే ముగ్గురితో కూర్చొని మాట్లాడే వాళ్ళు వారితో మాట్లాడే సంతోషం ఉంటుంది. కానీ వీటన్నిటికన్నా శాశ్వతమైన సంతోషము దేవుని సన్నిధిలో ఉందట. దేవుడిని స్తోత్రం చెప్తాం. ఎందుకంటే అంటున్నాడు, ఎవరైతే విడువక దేవుడి మందిరానికి వస్తారో అలాంటి వాళ్ళందరూ సార్వత్రిక సంఘములోనికి చేర్చబడతారు కదండి. ఆదివారం ఏ పని పట్టుకోడు, ఎందుకంటే అక్కడ మందిరానికి టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. దేవుడు ఉన్నాడు అక్కడ, నేను దేవుడిని చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నేను ఆయనతో మాట్లాడాలి, నిశ్చయించుకుని రావాలి మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకున్న ప్రతి ఇబ్బందులను, ఆర్థికపరమైన ఇబ్బందులను, శారీరకపరమైన ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే విడుదల చేయగలడు కదండి. ఆయనకు అసాధ్యం ఏది కూడా లేదు, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక కదండి. ఎవరికి సమీపం కలిగిన దేవుడు మనకు మాత్రమే. అబ్బా తండ్రి తన పక్కన ఉంటాడంట. ఆయన హృదయ వాంఛ తీర్చే దేవుడు, అక్రమం తీర్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే. అవన్నీ మారాలంటే నువ్వు మందిరంలో ఉండాలి కదండి. ఒక స్త్రీ ఉంది, ఆమెను కొట్టురాలని పిలిచారు అందరూ కూడా.
చాలా మంది అవమానపరిచారు, దుఃఖపరిచారు, ఆమెకి తట్టుకోలేదు, చాలా వేదన పడిపోయిందంట కదండి. అనేక మంది ఆయన చిన్న చూపు చూస్తుంటే దుఃఖపడిపోయింది. ఇప్పుడు వచ్చి ఆమె ఏం చేస్తుందంటే దేవుడి మందిరానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలు ఉండి దేవుడి సంగతి మొరపెట్టింది. ప్రభువా, ఇవి అనేక మందిని అవమానపరుస్తున్నారు, అనేక మందిని దుఃఖపరుస్తున్నారు, కానీ నీ మందిరంలో సంతోషం ఉందని వచ్చాను ప్రభువా. నాకున్న అవసరం ఏంటంటే నాకు మంచి గర్భఫలము కావాలి, నాకు మగబిడ్డగా ఇచ్చేయి, మగబిడ్డగా, ఎందుకంటే మగబిడ్డ ఇచ్చినట్లయితే నేను ముందుకి వెళుతానని చెప్పి నమ్మకముగా దేవుడిని అడిగింది. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తారు కానీ అవసరాలు చేయమని దేవుడిని అడుగుతారు కానీ మొక్కుబడి చెల్లించుకుంటారు. ఆ మొక్కుబడి చెల్లించడానికి మనసు రాదు. మా సంఘంలో ఒక ఆమె ఇలాగ అనుకుందట, అబ్బాయికి బాగా జ్వరం వచ్చేసింది, చాలా ఎక్కువ జ్వరం వచ్చేసింది. రాత్రి 11-12 గంటలకి ఆ టైంలో హాస్పిటల్ ఏమి కూడా ఇంక ఒళ్ళు కాలిపోతుంది. అలా టైంలో ఆ మండం ఆడేటంటే, అయ్యా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుమారుడికి ఈ జ్వరం విడిపిస్తే నేను నీ సన్నిధిలో ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి, ఆటో ఛార్జీ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా నేను మందిరంలో ఇచ్చేస్తాను. దేవుడు అడిగాడా? మొక్కుబడులు చేయమని నేను అడగలేదు, కానీ మీరు చేసుకున్నారు కదా దాన్ని నిశ్చయముగా దానిని చేయుడి అంటున్నాడు. అంటే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆమె తన మా కుమారుడి కొరకు జ్వరం దగ్గర ప్రార్థన చేస్తుంది. దేవుడు ప్రార్థన విన్నాడు, తగ్గిపోయింది. ఈయన ఏం చేస్తుంది? మొక్కుబడిని మర్చిపోయింది. ఆదివారం వచ్చేస్తుంది అనుకుంటుంది కదండి. ఆదివారం వచ్చేస్తుంది, ఈరోజు ఖచ్చితంగా కానుక ఇవ్వాలండి. ఒక 1000 రూపాయలు చేతితో పట్టుకొని తిద్దేవాడు. ఎంతమందికి సీటు వచ్చాడు. ఏం చేస్తుంది? అందులో ఒక 500 కట్టేసింది. ప్రార్థనకు వస్తుంది, అయ్యో దేవా 500 కూడా ఇవ్వాలనుకుంది. దగ్గరకు వచ్చింది, నేను సప్పడిపోయిందంట. 1 కేజీ చికెన్ కొనుక్కుంది, 200 పోయాయి. అంటే ఎవరికి ఇవ్వాలనుకుంది? దేవుడిలో, దేవుడి మందిరానికి ఇవ్వాలనుకుంది, దేవుడి సేవకు ఇవ్వాలనుకుంది, మొక్కుబడి చేసుకుంది. జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు 700 రూపాయలు పైకి 300 ఉన్నాయి. 300 రూపాయల చేత పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి సమాజం నాకు 200 కావాలి, నేను తునేస్తానంటే 200 ఇచ్చిందంట. ఇప్పుడు ఎంత ఇంకా 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయల్లో పక్కన కూడా ఏం చేస్తాం, మనవడు ఏం చేస్తాం బీభత్సంగా, అమ్మ నాకు చాక్లెట్ కావాలి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలంటే అందులో ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు 50 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 50 రూపాయలు సాయంత్రానికి కోరుకుండాలి కదని ఏం చేసింది? డబ్బులు పక్కన ఎట్టుకొని మందిలో ప్రార్థన పోయిందంట. వెళ్ళిపోయింది. ఇప్పుడు మొక్కుబడి చేస్తుంది ఎవరు? అవస్థతో ఉన్నవారు. ఇప్పుడు దేవుడికి ఇవ్వడానికి ఏం రాలేదు, మనసు రాలేదు. ఇప్పుడు వెళ్ళిపోయింది. చెక్క కొడుకు ఆడుకున్నాడు, చెక్క తిరుగుతుంది, 2 రోజులు కలిసిపోయింది. మొదలన్నాడంట, ఒక బండి వచ్చి బడే అడుగుతాడండి. ఇప్పుడు ఏమైంది? కాడు ఇరిగిపోయింది పూర్తిగా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది. కొట్టేయడానికి ఎంత అవుతుంది? సిమెంట్ కొట్టేయాలి, లేదా నల్లేడు అన్నాడట. అక్కడ దగ్గరగా 3000 4000 ఖర్చు పెట్టింది. మందులకు 2000 ఖర్చు అయింది కదండి. అక్కడ ఉన్నవన్నీ ఖర్చు పెట్టి వచ్చింది. చివరికి వచ్చి ఆదివారం, అయ్యా నేను మొక్కుబడి చేసుకున్నాను కానీ దానిని చెల్లించలేదు, దానికి మరలా 10 రెట్లు అడిగి నుండి దేవుడు తీసుకున్నాడు. ఆ ఇచ్చింది ఏది ఇచ్చేస్తే ఈ 10 రూపాయలు మిగిలింది కదా, కొడుకు ఆనందంగా ఉంటాడు కదా. ఈరోజు చాలా మంది సంఘస్థులు ఏం చేస్తున్నారంటే అవసరాన్ని బట్టి మొక్కుబడి చేసుకుంటున్నారు. ప్రభువా నీ మందిరం పేర్కొంటాను, ప్రభా నీ మందిరం సాపర కొంటాను, ప్రభా నీ మందిరం పడవ కొంటాను అంటారు. అవసరం జరగానే దాన్ని ఏం చేస్తున్నారు? మర్చిపోతారు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఇవ్వకపోయినా దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఆయన తెలుసు, ఆయన కింద వెళ్ళిపోదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని దోషులు మిగిలిపోతాం. అందుకే అంటాడు, దేవుని మందిరము ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లులు అంటున్నాడు. అంటే యెరూషలేము అనగా దేవుని మందిరం. ఈ రోజున భర్త కొని చేస్తావు, భార్య కొని చేస్తావు, పిల్లలు కొని చేస్తావు, ఉద్యోగం చేస్తావు. ఏ రోజున మందిరం కోసం ప్రార్థన చేస్తావా? అయ్యో నా మందిరం విశాలపరచబడాలి, నా మందిరం సరిహద్దు విశాలపరచబడాలి, అనేక మందిరం రావాలి ప్రభువా, నా మందిరంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలి, నా మందిరం గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలి ప్రభు అని మనం ఏం చేస్తామంటే ఏ రోజు కూడా ప్రార్థన మోకరించగానే భర్తకు మంచి ఆరోగ్యం కావాలి, భార్యకు ఆరోగ్యం కావాలి, బిడ్డలకు ఆరోగ్యం కావాలి. కానీ ఎవరైతే మందిరం కొరకు ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారట. దేవుని స్తోత్రం చెప్తారు. వారు బ్రతుకులు దీవించబడతాయి, వారి జీవితాలు మార్చబడతాయి. వారి స్థితి మొదలు కొట్టుకున్నప్పటికీ తొదకి మహావృద్ధి చెందుతారు. మన స్థితి కొట్టుకున్నప్పటికీ తొదకి ఇప్పుడు వస్తుందంటే దేవుని మందిరంలో ప్రేమించిన వారికి దేవుని స్తోత్రం చెప్తారు. మందిరంలో అవసరాలు తీర్చిన వారికి, మందిరంలో జరగ కార్యక్రమాలు సహకరించిన వారికి, మందిరంలో ఏది అవసరం ఉందో అది దైవజనం చెప్పకముందే తెలుసుకుని చెయ్యాలి.
అప్పుడే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మన రీసెంట్లీ జాతీయ బస్సు ఒక మాకు ఒక 50 చైర్లు కొన్నారు. మందిరం కోసం 50 చైర్లు కొన్నారు. కొన్న తర్వాత ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత బండి మీద కింద పడిపోతే ఇక్కడ దెబ్బ తగిలింది. ఆ మట్లు పోయింది. ఏమనుకుందంటే ఏమన్నా నాలుగు చిట్లు పోయిందమ్మా, లోపలే మనకి ఎడగడిస్తున్నామని చిట్లు పోయింది. భయపడింది. వెంటనే మా మాట పాస్టమ్మ చెప్పారంటే, మా పాస్టమ్ గారు నీకేమీ కాదు, దేవుడు పని చేస్తావు కనుక దేవుడికి ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. భయపడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. స్కానింగ్ చేస్తే అక్కడ ఇంత లోపు వాచిపోయింది, కానీ లోపల చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. ఎందుకంటే మనం ఆయన పని చేసినట్లయితే దేవుడు మన అనేక మరణలను తప్పిస్తాడు, శ్రమను తప్పిస్తాడు, కష్టంలో తప్పిస్తాడు, ఇబ్బందులు తప్పిస్తాడు, రోగపోలు పరిగణలు తప్పిస్తాడు, ప్రయాణములు తప్పిస్తాడు. అవన్నీ కావాలంటే మందిరమును ప్రేమించేవారుగా మనం ఉండాలి. అందుకే ఆయన ఆ మందిరాన్ని ప్రేమిస్తే ఆ మందిరం ఎవరో కాదు, దేవుడు. దేవుడు ఉండే స్థలము, దేవుడు నివాసం చేసే స్థలము, దేవుడు మన అవసరాలు ఎరిగిన దేవుడు కనుక ఆయన ప్రేమిస్తే చాలు మన పరిస్థితి దేవుడు మార్చేస్తాడు. కాబట్టి మందిరమును ప్రేమించే వారు ఉన్నాం. ప్రేమించడం అంటే 4 గంటలు పట్టుకొని చూస్తుండడం కాదు కదండి. ఈ మందిరంలో ఏది అవసరం ఉన్నదని చేయాలి. ఓ 2 చైర్లు కొంటున్నావా, ఒక ఫ్యాన్ కొంటున్నావా, ఒక లైట్ కొంటున్నావా, ఇక్కడ బరకం కొంటున్నావా, ఇవన్నీ ఆయన ప్రేమించిన వారే ఇస్తారు కదండి. ఒక యవనస్తుని ప్రేమిస్తే ఏం చేస్తాడు? తన అవసరాల కోసం అనేకలు ఇస్తుంటాడు, గిఫ్ట్లు ఇస్తుంటాడు. మనము దేవుడి మందిరం ప్రేమిస్తే దేవుడి మందిరంలో ఒక గిఫ్ట్లు మనము ఇవ్వాలి. నేను చెప్తాను, ఇక్కడ దైవజనులు ఉన్నారు. మా మందిరంలో ప్రతి వస్తువు కూడా మా సంఘ బిడ్డలు ఇచ్చిందే, ప్రతిదీ కూడా. అందుకే వారు ఈరోజు దీవించబడ్డారు. ఒకరోజు నాకు పూర్వ పాకలు ఉన్నవారు ఈరోజు మంచి మంచి డాబాలు కట్టుకున్నారు, మంచి టైల్స్ వేసుకున్నారు, ఏసీలు పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు దేవుడి మందిరాన్ని ప్రేమిస్తున్నారు కనుక. మనము ప్రేమించే వారికి ఉంటే మన పరిస్థితి దేవుడు అది అన్యాయం చేసేవాడు కనుక, అన్యాయస్తుడు కాదు. నీకు ఇచ్చిన దాన్ని ఊరికే తీసుకునేవాడు కాదు. 60 దొంతులు 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులకు ఇచ్చే దేవుడిని కలిగి ఉన్న కనుక ఆయనకి ఇవ్వండి. ఆయన మందిరం పని చేయండి, ఆయన పరిచయంలో ఉండండి, దేవుని కార్యాలను చూడండి. దేవుని మాట వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. థాంక్యూ.